హలో, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సో ఇడ్లీకి నానబెడుతున్నా మెంతులు 2 cups ఆఫ్ మినప్పప్పు బాగా కడిగేసి ఇంకా నానబెట్టేస్తాను ఒక 8 hours. ఒక 2 hours ముందు రవ్వ రాగి పిండి నానబెడతాను. సో మినప్పప్పు గ్రైండ్ చేసేసాను ఆఫ్టర్ 8 hours ఈవినింగ్. ఇది ఇడ్లీ రవ్వ రాగి పిండి అన్నమాట, రెండు మిక్స్ చేసి. సో ఇవి రెండు కలిపేసుకొని ఇంకా ఫర్మెంటేషన్కి పెట్టేసుకుంటాను. సో అంతా మిక్స్ చేసేసి ఫర్మెంటేషన్కి పెడుతున్నాను. రేపు ఇడ్లీలు వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. దెన్ నైట్కి డిన్నర్కి వచ్చేసి చింతపండు పులిహోర చేసుకున్నాం అన్నమాట. సో అది పోపు పెట్టడానికి నాకు రామ్ హెల్ప్ చేశారు. మినప్పప్పు, ఆవాలు, పల్లీలు మంచిగా వేగినాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసేసుకొని అది చిల్లుతుందని దూరం జరుగుతూ ఉన్నానన్నమాట. సో వాటర్ తడి ఉన్నట్టుంది, తుడిచేయాల్సింది అసలు కడిగాక. సో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. దెన్ ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇంకా చింతపండు పులిహోర పేస్ట్, పసుపు వేసాక చింతపండు పులిహోర పేస్ట్ యాడ్ చేసుకోవడమే. నాకు ఈ చింతపండు పులిహోర పులుసు మాత్రం ఇండియా నుండి కేజీలు పంపిస్తారనమాట. మా అత్తమ్మ చాలా ఎక్స్పర్ట్ ఆ పులుసు పెట్టడంలో. సో నాకు అసలు ఎప్పుడు ఒక స్టాక్ ఉంటుంది. అండ్ మా ఇంట్లో నలుగురికి ఇష్టం అన్నమాట ఈ పులిహోర, చాలా చాలా ఇష్టం అందరికీ. సో బెల్లం వేసేసుకొని ఇంకా నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తారు. అది టేప్ చేయడం మిస్ అయింది. సో నువ్వుల పొడి కంపల్సరీ యాడ్ చేస్తాం మేము చింతపండు పులిహోరకి. ఇంకా అన్నీ కలిపేసుకున్నాక జస్ట్ ఇంకా కుక్ అయిన వైట్ రైస్ మీద అలా వేసేసి చల్లగయ్యాక కలుపుదామని ఆగిన. ఇంకా కలిపాక చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇది మా అందరికీ ఫేవరెట్. అండ్ దీని కాంబినేషన్లో మేము ఆమ్లెట్ వేసుకొని తింటామన్నమాట. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్ ఎవరెవరికి పులిహోర విత్ ఆమ్లెట్ కాంబినేషన్ ఇష్టమో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. లుక్ ఎట్ దట్ హౌ యమ్మీ ఇట్ ఈస్. ఆమ్లెట్ మాత్రం గరం మసాలా ఒకటి వేసి చేశాను. బాయ్.